హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. నా స్టైల్లో బగారా రైస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీ. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్కని వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇలాచీని యాడ్ చేస్తున్నాను. మనకి ఇలాచీ అలా ముక్కలుగా వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది అనేసి అలా చేశాను. నెక్స్ట్ వచ్చేసి షాజీరా వేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి షాజీరా వేసిన తర్వాత 2-3 లవంగాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మనము మసాలా దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కూడా, అది కూడా స్మాష్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి. మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అనేది మనకి రెడ్ కలర్లోకి అదే బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో అందుకు నేను కొంచెంగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తొందరగా మనకి బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, అన్నీ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. బగారా రైస్ చేసుకునే ముందు 1 అవర్ ముందు బియ్యాన్ని నానబెడతాం కదా, అప్పుడు కూడా ఒక గుప్పెడు బఠానీ కూడా నానబెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత జీడిపప్పు అలాగే బఠానీని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను అందులో కొత్తిమీర కూడా వేసాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. మనకి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. మీరు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేను 1.5 బియ్యం తీసుకున్నాను, సో అందుకే నేను 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. 1 అవర్ నానబెట్టాం కదా బియ్యం, చూడండి ఎంత బాగా నానాయో. నేనైతే 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1/2 గ్లాస్ నార్మల్ రైస్ని రెండింటిని కలుపుతానమాట. మీరు ఓన్లీ బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి మనకి ఎసురైతే బాగా మరలుతూ ఉంది కదా. సో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాష్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఎసురులో బియ్యాన్ని వేస్తున్నాను. మనకి అలా బియ్యాన్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు మనకి మసాలా అనేది బియ్యానికి మొత్తం పట్టుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లిడ్ పెట్టాలన్నమాట. లిడ్ పెట్టిన తర్వాత మనం ఒక 1/2 అవర్ లేదా 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకి అన్నం అనేది రెడీ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత బాగా మంచిగా రెడీ అయిందో. దాంట్లో ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. జస్ట్ మనం ఒక 5 మినిట్స్ ముందు దించుతామనగా నిమ్మకాయ అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేనైతే బగారా రైస్లోకి పెరుగు పచ్చడి చేశాను, అలాగే వంకాయ కర్రీ అనమాట. సో ఈ 2 కాంబినేషన్లో మనం చాలాసార్లు తింటూ ఉంటాం కదా. చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ముందుగా వంకాయ కూర అలాగే పెరుగు పచ్చడి పెట్టుకున్నాను అనమాట. చూడండి మనకి రైస్ అనేది ఎంత బాగా ప్రిపేర్ అయిందో, చాలా బాగా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మసాలా ఫుడ్స్ ఎక్కువగా అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ. చూడండి మనకి రైస్ కూడా 1.5కి 3 గ్లాసులు పోసాను కదా వాటర్. సో పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి మనకి ఎంత బాగా రెడీ అయిందో. తప్పకుండా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇలా నాలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా పెట్టుకొని తింటానన్నమాట, నాకు చాలా ఇష్టం. అలాగే
చూస్తుంటేనే ఆకలేస్తుంది. సో మీకు కూడా తిని ఎలా ఉందో చెప్దామనేసి నేనైతే ప్లేట్లో పెట్టుకున్నా అనమాట. టేస్ట్ అయితే అసలు సూపర్, చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.